తెలుగు ప్రజానీకం రైతాంగం అత్యంత వైభవంగా సంతోషంగా జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి పండుగ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం ఏర్పాటు చేసిన భోగి పండుగ వేడుకల్లో ఆయన పాల్గొని భోగి మంటలను ప్రారంభించారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన హరిదాసు కీర్తనలు, ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకలలో తొలి రోజైన భోగి పండుగ రోజు ఊరు, వాడ, పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలందరూ కలిసి పండుగను జరుపుకుంటారని అన్నారు. సంక్రాంతి పండుగ రైతాంగానికి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని నింపాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ముందుకు వెళ్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్గా చూడబోతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దయవల్ల దుర్భిక్షం, అలాగే దుర్మార్గ పాలన నుండి బయటపడి రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి తెలుగువాడు భారతదేశం మొత్తంలో కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. రైతులు ఆనందంగా ఉండే సందర్భం ఇది. పంటలు చేతికందిన సమయం, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత లాభం జరిగే సమయంగా భావిస్తాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం, రైతు పంట చేతికందినప్పుడు రైతును అనుసరించే రైతు కూలీకి కానీ, చేతి వృత్తి పనులకు సంబంధించిన వారికి కానీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి రైతుకి అందరికీ కూడా ఆర్థికంగా సహాయం జరుగుతుంది అనే భావన, అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి అదేవిధంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ఒక గొప్ప మార్పుకి సూర్యుడు రాశి మారుతుంది. అందుకనే ఆ గొప్ప రోజుగా భావిస్తారు సంక్రాంతి సందర్భంలో. ఈ మాసం అంతా కూడా మరి మకర సంక్రాంతి ఏర్పడిన తర్వాత చాలా ఆధ్యాత్మికంగా, దైవికంగా కూడా బాగుంటుంది అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున రాజకీయ పరంగా మంచి పాలన ఉంది కూటమి నాయకత్వంలో. అంతేకాకుండా ఈ రోజున ఎవరికి నష్టం లేకుండా, కష్టం కలగకుండా అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని చెప్పి జరుగుతున్నటువంటి పాలన మనం తెచ్చుకున్నటువంటి మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి. అదే నిజమైన మనం పండుగ చేసుకునే సందర్భం. ఆ రకంగా ఈ రోజున సంక్రాంతి మనం గొప్పగా చేసుకుంటా ఉన్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే కూటమి నాయకత్వం ఈరోజు ఐతానగర్లో భోగి పండుగ సందర్భంగా ఇక్కడ భోగి మంటలు వేయటం జరిగింది. ఆ భోగి మంటలకి ముఖ్య అతిథిగా మా అభిమాన నాయకుడు డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేయటం చాలా ఆనందంగా. ఈ ఆనంద సమయంలో ఇక్కడ ఈ పండగ చేసుకోవటం, ఈ ఐతానగరు రైతాంగం అట్లాగే ప్రజలు ఇక్కడ భారీ ఎత్తున వచ్చి ఈ భోగి మంటల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందు మూలంగా మన ప్రజానికానికి మొత్తానికి సంక్రాంతి